సరే మీ ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండబోతా ఉంది? మంత్రి పదవి రేస్‌లో ఎవరు ఉండబోతా ఉన్నారు? అటు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, రామ్మోహన్ రెడ్డి అంటున్నారు, మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లాంటి చాలామంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి. మీ ఆలోచన? కాంగ్రెస్ పార్టీలో మంత్రులు 2 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అన్ని పదవులు ఆల్రెడీ పూర్తయినాయి క్యాబినెట్లో. తర్వాత అసెంబ్లీలో చీఫ్ విప్ ఖాళీగా ఉంది. అదే కాకుండా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఆల్రెడీ అనౌన్స్ అయింది, కానీ కాకపోతే ప్రమాణ స్వీకారం చేయలేదు. అదే కాకుండా కౌన్సిల్ ఇంకా 2 విప్పులకు కూడా స్థానం ఉన్నది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సోషల్ జస్టిస్ ఉండే విధంగా ముఖ్యమంత్రి ఓసీ ఉంటే డిప్యూటీ సీఎం ఎస్సీ, అదే కాకుండా స్పీకర్గా దళితులు, ఎన్నడూ లేని విధంగా దళితులు దాదాపు 4 క్యాబినెట్లో ఉన్నారు. 4 క్యాబినెట్లో ఉన్నారు. ఒకరు స్పీకర్ అంటే 5 పదవులు, కీలక పదవులు కూడా దళిత సామాజిక వర్గానికి ఇచ్చింది. అదే కాకుండా ఎస్టీలు కూడా సీతక్క గారు ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు, మైనార్టీల నుంచి ఉన్నారు క్యాబినెట్లో, మహిళలు ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు. కాబట్టి 2 పదవులు ఉన్నాయి. 2 పదవులలో ఒకరు ఓసీ ఒకరు బీసీ వచ్చే అవకాశం తక్కువ ఉన్నది. అదే కూడా త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో త్వరితగతిన నింపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో వీళ్ళందరూ ఆశావాహులు అనుకుంటే ఇందులో ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? 2 పదవులలో చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 ఫోటోలు చూస్తే మనం అట్లనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి గారు అడ్వైజర్గా ఉన్నారు, రామచంద్ర నాయక్ గారు ఏమో డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, విప్ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ అనౌన్స్ అయింది. కాబట్టి అక్కడ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు గారికి ఇచ్చారు. అదే రామ్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రసాదన చీఫ్ అదే మన స్పీకర్గా ఉన్నారు. మా మహేషన్ ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కాబట్టి ఈక్వేషన్స్ చెప్తా ఉన్నాం కదా. ఖచ్చితంగా బీసీలకు అయితే ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది, ఒకరు ఓసీల నుంచి అవుతారు. తర్వాత ఇంకా పదవులు చీఫ్ ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి దానిలో భాగంగా ఒక్కొక్కరికి ఒక పదవి ఇచ్చి జిల్లాల ఈక్వేషన్స్ ఉంటాయి, రాష్ట్ర ఈక్వేషన్స్ ఉంటాయి, సామాజిక సమీకరణాలు, అందులో మహిళలు. కాబట్టి అన్ని వర్గాలను సంతృప్తి పరిచే ప్రయత్నం. ఇప్పుడు ఈ 2 పదవుల్లో ఒకరికి మహిళకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మహిళలకు సంబంధించి ఇప్పటికే సీతక్క గారు, సురేఖ గారు ఉన్నారు. మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవం ఇస్తూనే రేణుకా చౌదరి గారు కూడా రాజ్యసభలో తీసుకున్నారు, విజయశాంతి గారిని కూడా కౌన్సిల్లో తీసుకున్నారు. అదే కాకుండా అన్ని పదవులలో కూడా మహిళలకు సముచితంగా గౌరవించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈక్వేషన్స్ ఇప్పుడు ప్రధానంగా ఒక బీసీ ఒక ఓసీ రావచ్చు. ఎందుకంటే ఎస్సీలకు సంబంధించినటువంటి వారికి ఇప్పటికే 5 మంది ఉన్నారు. కాబట్టి ఎస్టీలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కాబట్టి మరి మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత జిల్లా ఈక్వేషన్స్, జిల్లాకు సంబంధించి నిజామాబాద్కి అసలు ఈ క్యాబినెట్లో ఎవరు లేరు, సుదర్శన్ రెడ్డి గారు ఒక్కరే వారు అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి మరి మహేషన్ అనుకుంటే మహేషన్ ఎప్పుడు అయ్యేవాడు. కాకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరు కట్టుబడి ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా కొంత లేట్ అయింది. ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ పూర్తిస్థాయి క్యాబినెట్ వచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం ఈ మంత్ ఎండ్ లోపు ఉండే అవకాశం ఉందా? నెక్స్ట్ సరే మంత్ ఎండ్ ఉంటుందా? మంత్ ఎండ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే జూన్ 2 సమీపిస్తూ ఉంది. ఈసారి ఉద్యమకారులకు సంబంధించిన కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. దాని చైర్మన్గా కేశవరావు గారు, మెంబర్లుగా అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ గారు, తర్వాత రాముల్ నాయక్ గారు, తర్వాత మోతి శోభన్ రెడ్డి గారు, వీళ్ళంతా మెంబర్లుగా ఉన్నారు. 4 విభాగాలుగా విభజించారు. మొదటగా అమరులైన కుటుంబాలకు సంబంధించినటువంటి ఉద్యమకాలు గుర్తించే కార్యక్రమం, 2వది వికలాంగులుగా మారినటువంటి కుటుంబాలు, 3వది జైలుకు పోయిన వాళ్ళు కానీ కేసులైన వాళ్ళు, 4 పేపర్ కటింగ్స్ తర్వాత క్లిప్పింగ్స్ ఆధారంగా డివైడ్ చేశారు. జూన్ 2 సమీపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఉద్యమకాలకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు కావచ్చు, ఉద్యమకాలకు గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం చాలా త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కావచ్చు, తర్వాత రేషన్ కార్డుల సమస్య అంటే పరిష్కారం అయిందనుకోండి, తర్వాత వికలాంగులకు సంబంధించి పెన్షన్ కావచ్చు, సాధ్యంత వరకు జూన్ 2 వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుంది. ఈసారి ప్రధానంగా ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే పోయినసారి మనం 9 మంది ఉద్యమకారులు గుర్తించి 1.5 కోటి నజరాన కూడా ప్రకటించిన పరిస్థితి. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా సాగరైలమ్మ వర్ధంతి జయంతి నిర్వహిస్తూ ఉన్నాం. అదే కాకుండా అందశ్రీ గారి జయంతి వర్ధంతి నిర్వహిస్తున్నా. అదే కాకుండా గద్దర్ గారి పేరు మీద నందివాడలు వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ గీతంగా అందశ్రీ గారి గీతాన్ని ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా తెలుగు తల్లి ఫ్లేవర్ను తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చుకున్నాం. టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులు గౌరవించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో ఈసారి ప్రధానంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కావచ్చు, అదే కాక ఉద్యమకారులకు గౌరవించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగానే మొన్ననే సాకలైలమ్మ మనవరాలకి మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చారు శ్వేత గారికి, శ్రీకాంతాచారి గారు మా అమ్మగారికి, శంకరమ్మ గారికి మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చారు.
కాబట్టి ఉద్యమకారుల ఆకాంక్షను ముందుకు తీసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.